సింపతి స్కెచ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో కేసీఆర్ జనాల్లో సానుభూతి క్రియేట్ చేసేలా వీడియోలు ఫేక్ వీడియోలతో సానుభూతి కోసం ట్రై కాక పాలన అద్భుతం అంటూ పొగడ్తలు సామాన్యులతో వీడియోలు చేయించి గులాబీ సోషల్ మీడియాలో వైరల్ కాంగ్రెస్ ఓళ్లకు ఆట మొదలైందన్న కేటీఆర్ ఓవైపు సానుభూతి క్రియేట్ చేస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు. ఇప్పుడు చూడండి ఆక్సిజన్ పెట్టిరు ఇప్పుడు ఏమంటాం హాస్పిటల్ మరి నీకు తెలుసా హాస్పిటల్ ఆయనకి ఏమైందో ఊపిరి తీసుకోలేని పరిస్థితి వచ్చిందేమో నువ్వు చూసినావా అని అనొచ్చున్నాను వీళ్ళని కూడా అనొచ్చు. యాక్చువల్గా అన్ని పరిణామాలు మనం గమనిస్తే ఇదో పెద్ద డ్రామాని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతున్నది. కేసీఆర్ ఫామ్ హౌస్ను వదిలిపెట్టి ఉండలేడు. మీరు ఆలోచించండి, ఫామ్ హౌస్ను వదిలిపెట్టి ఉండలేడు. ఇవాళ యశోద ఆసుపత్రి నుంచి ఆల్రెడీ మెరుగైంది నడుస్తున్నాడు డిశ్చార్జ్ అయిపోతారు. బేసిక్గా ఎవరికైనా అట్లాంటి సర్జరీ జరిగితే 1-2 డేస్లోనే తెల్లారే నడిపించి డిశ్చార్జ్ చేస్తారు ఇమీడియట్గా. 4-5 రోజులు అయితే అలానే పెట్టిరు. దేనికి పెట్టిరు? ఇక్కడ నందీనగర్లో బంజారాహిల్స్ నందీనగర్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి పాత నివాసంలో. 2000 అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎప్పుడో అంతకుముందు ఇల్లు కొనుక్కున్నాడు ఇక్కడ ₹1 కోటి. గాదయ్య గారు ఆయన అందులోనే ఉండి తెలంగాణ జెండా గుర్తు అన్నీ అక్కడే నిర్మాణం జరిగినాయి, ఆనే డిస్కషన్ జరిగాయి. ఇప్పుడు ఆ ఇంట్లోకి పోవడానికి మొత్తం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీరు ఎవరన్నా పోతే చూడండి, అటువైపు వెళ్తే చూడండి, మొత్తం చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఒక బిల్డర్, ప్రముఖ బిల్డర్ ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఆయన ఆధ్వర్యంలో మొత్తం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిడుతున్నాడు అవసరం అదే ఇంకా ఎన్ని రోజులు చేస్తారా మీరు ఒక్క గా పని కూడా చేయలేరా అని. సో అక్కడ చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యశోద నుంచి డైరెక్ట్గా డప్పులతోని కేసీఆర్కి ఏమైందని చెప్పి ఇప్పుడు ఆడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటున్నామంటే ఆయనకి ప్రమాదం జరిగింది, దాన్ని పాపం అయ్యో అని అంటారు. శత్రువుకి జరిగినా అయ్యో అనే అంటారు. అరే అట్లా కావద్దు కదా, ఆయన కూడా మంచిగా ఉండాలి కదా అని కోరుకుంటారు. కానీ వీళ్ళు దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రజలు చాలా క్లియర్గా అక్కడ కూర్చోమని చెప్పాలని ప్రజలు చాలా క్లియర్గా మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఏమని? మీరు 39 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోండి అని చెప్పారు. కనీసం ఓపిక కూడా లేదా? కనీసమైన ఓపిక. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కనుసన్నల్లో బీఆర్ఎస్ అండ్ కో కుట్రలు చేస్తోంది. ఓవైపు కేసీఆర్ కాలుకు తుంటిగాయం పేరుతో యశోద ఆసుపత్రిలో చేరారు. దాన్ని సాకుగా చూపి సింపతి పొందేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ చేసిండు. ఓవైపు జనాల్లో కేసీఆర్ పట్ల సానుభూతిని రెచ్చగొడుతూనే మరోవైపు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాడు. అందుకోసం కావాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకుని కేసీఆర్ పాలనే గొప్ప అనేలా ప్రజల్లో ఫేక్ వీడియోలతో కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. 9.5 ఏళ్ల పాలన ఆహా ఓహో అంటూ సామాన్యులతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయించి తన గులాబీ సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ పలువురు నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయడం, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం 6 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందంటూ పరోక్షంగా కార్యకర్తలకు హింట్ ఇస్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం కూలిపోవడం వాళ్ళ ఎజెండా పక్కకు పోతే వాళ్ళ పార్టీ నాయకులని కార్యకర్తలని కాపాడుకోవడమే వాళ్ళ పెద్ద సమస్యగా మారింది. అందులో భాగంగానే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. మనది రాబోతుంది అంటే వస్తుందేమో అని అలానే ఉంటారు కదా. సో ఆ ప్రయత్నం ఆడ 64 సీట్లు ఉన్నాయి, సిపిఐకి కూడా 65 ఉన్నాయి, ఎంఐఎంని కలుపుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫుల్ సపోర్ట్ కనబడుతున్నది. ఇప్పుడు ఆయన ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ వెంకట్రావు అనేటు ఆయన పొంగులేటితోని ఫోటోలు దిగుతూ ఉన్నాడు, అలాని వచ్చి కలిసిండు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా 5-6 మంది ఉన్నారని అంటున్నారు. ఇంకెట్లా ప్రభుత్వం కూలిపోద్ది? ఇది మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కేసీఆర్ చేస్తాడేమో, అధికారంలోకి రాకముందు కూడా ఎలక్షన్లకి ముందు కేసీఆర్ ఏదో చేస్తాడు. ఏం చేసిండు? ఇప్పుడు ఇదంతా ఏం లేదు. ఈ సింపతి అంతా, ఈ టాక్టిక్స్ అంతా కూడా తన పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ వేస్తున్న స్కెచ్ ఇదంతా. ఇప్పుడు కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ఎందుకు ఫామ్ హౌస్కి పోవడానికి ఇష్టపడతలేడు? ఎందుకు కొడుకున్న జన్వాడ ఫామ్ హౌస్కి పోవడానికి ఇష్టపడతలేడు? ఈ 3 ఆప్షన్స్ పెట్టిరట. ఫామ్ హౌస్కి పోతావా, జన్వాడకు పోతావా, లేదు పక్కనే కవిత ఇల్లుంది 300 కోట్లతో కట్టిందామె రాజభవనం, ఇంద్రభవనం కట్టింది, 30 రూములు ఉంటాయట అందులో. మరి ఆడికి ఎందుకు పోతలేడు? నేను ఏడికి పోను అంటుండట. ఏడిగా ఎందుకు పోను అంటే ఆడ సేఫ్ కాదనుకుంటున్నాడా? ఆడికి పోతే ఇబ్బంది అవుద్దని అనుకుంటున్నాడా? వై లేదు? మరి 3 కాకపోతే ఒక పెద్ద విల్లా చూస్తాం మంచిది సెటప్ అని అన్నారట. నో అన్నారట. మరి ఏడికి పోతావు? నందినగర్కి పోతా. దీని వెనకాల కూడా ఒక పెద్ద స్కెచ్ ఉంది పొలిటికల్గా. ఆడికి రోజు ఒక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాల్సి రావచ్చు రేపటి నుంచి, ఎల్లుండి నుంచి. నేను అనుకోవడం వాళ్ళ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ ఆయన డిశ్చార్జ్ అయ్యి నందీనగర్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ క్షణం వరకు.
ఒకవేళ లాస్ట్ మినిట్లో మార్పులు చేర్పులు జరిగి మళ్ళీ ఏమైనా అటు ఇటు భయపడి లేదు నేను ఫామ్ హౌస్కి పోతానంటే చెప్పలేం. ఇప్పటివరకు వాళ్ళు అనుకున్నదైతే నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. నేను నిన్న అసలు ఏం జరుగుతుందో నా ఇంటి చుట్టూ వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా బ్రహ్మాండంగా ఒక 50-100 మందితోని మరమ్మతులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద పెద్ద గేట్లు పెట్టిరు, హంగామా చేస్తున్నారు అక్కడ. సో రేపటి నుంచి ఏం జరగబోతుందంటే మొత్తం ఇక జనాల్ని తీసుకొస్తారు, ఆగమాగం చేస్తారు, డప్పులు వాయిద్యాలు. అయ్యో కేసీఆర్ ఏమైపోయా అంటాడు, కానీ డిస్కషన్స్ పెడతాడు, చేయిలు ఊపుతాడు. ఇవన్నీ మనం రేపటి నుంచి చూడబోతున్నాం. మొన్న కూడా ఆసుపత్రి దగ్గర కేసీఆర్ వీడియో రిలీజ్ చేసే ముందు ఆయన ఏమన్నారు, ఎవరు నా దగ్గరికి రావద్దన్నారు. ఏం జరిగింది, బయట ఒక పెద్ద మాబులాగా జనం వచ్చారు, లోపలికి పోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏదో పోదామని బలవంతంగా పోయి పోలీసులు అరెస్ట్ చేసేసరికి మళ్ళీ ప్రభుత్వాన్ని తిట్టి ఇదంతా జరిగింది. ఎందుకు జరిగింది, గజ్వేల్లో ఒక 3 కౌన్సిలర్లు కలిసి 3 బస్సులు ఏర్పాటు చేశారు జనాన్ని తరలించి యశోద ఆసుపత్రి దగ్గర పోయి హడావుడి చేయడానికి. ఇది వాస్తవం, ఇది కాదని చెప్పమనండి. సిద్దిపేట నుంచి ఒక బస్సు, మొత్తం 4 బస్సులలో జనాన్ని తీసుకొచ్చి ఆడ డంప్ చేసి ఒక హడావుడి క్రియేట్ చేశారు. దాని తర్వాత కేసీఆర్ వీడియో రిలీజ్ అయింది. ప్రతి పొలిటికల్ పార్టీ ఇట్లనే చేయొచ్చు, డౌట్ ఏం లేదన్న. ప్రతి పొలిటికల్ పార్టీ ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. కేసీఆర్ పార్టీ ఇంకొంచెం ఓవర్ చేస్తున్నది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే చేసింది కదా అలిపిరి ఘటన తర్వాత. సో అందుకే ప్రజలు మనకేం జరిగింది, మనకేం వస్తున్నది, రాష్ట్రం ఏంది, ఇది ఆలోచించండి ఫస్ట్. ఈ సింపతీలు ఇవన్నీ మనకు అక్కర్లే. మనం ఆల్రెడీ ఒక డెసిషన్ ఇచ్చినాం, వాళ్ళని అపోజిషన్లో కూర్చోబెట్టినాం, ఇంకొకరిని అధికారంలో కూర్చోబెట్టినాం. అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎంతవరకు పనిచేస్తున్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసమైనా పనిచేస్తున్నారా, ఇవి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పార్టీలతో మనకు సంబంధం లేదు, పార్టీలు మనకు అవసరం లేదు.